షర్మిలపై మాజీ ఎంపీ హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించొద్దన్నారు. ఏపీలో నాయకులెవరూ లేరా అని ప్రశ్నించారు. తెలంగాణలో చెల్లని నాణ్యం ఏపీలో ఎలా చెల్లుతుందన్నారు. షర్మిలను స్టార్ క్యాంపెయినర్ గా చేసి ఆమె సేవలు వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణలో పుట్టి పెరిగానని చెప్పిన షర్మిలకు ఏపీ బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు హర్ష కుమార్. ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది? ఈ రాష్ట్రంలో నాయకులు లేరా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులే లేరా? నేను కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, షర్మిలా గారిని ఏఐసిసిలో తీసుకోండి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేయండి, కర్ణాటక నుంచి పార్లమెంట్ సీట్ ఇవ్వండి, రాజ్యసభ నుంచి రాజ్యసభకు పంపించండి, మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఒక స్టార్ క్యాంపెయినర్ కింద వాడుకోనండి మీకు నమ్మకం ఉంటే. అంతేగాని రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు చేపడితే తెలంగాణ బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తుందన్న చెప్పిన వ్యక్తి ఇక్కడ ఆంధ్ర బాధ్యతలు చేపడితే రాబోయే పరిణామాలే నేను ఇక్కడ తెలియజేస్తున్నా. ఒక రాష్ట్ర రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఒకవైపు ఏమో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు ఏపీలో పీసీసీ బాధ్యతలు అప్పగించే యోచనలు ఒకవైపు ఉంటే, అంటే ఇంకా ఎంటర్ కాకముందే అప్పుడే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎంపీ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? హరీష, మాజీ ఎంపీ హర్ష కుమార్ షర్మిలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో కొన్ని రోజుల క్రితం వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన షర్మిలకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు అయితే మాత్రం అప్పగించే యోచనలో కేంద్రం కూడా ఉందని కూడా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి షర్మిలపై ఘాటైన వ్యాఖ్యలు మాజీ ఎంపీ హర్ష కుమార్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే షర్మిలకు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అయితే మాత్రం అప్పచెప్పొద్దు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి పీసీసీ బాధ్యతలు కనుక షర్మిలకు అప్పచెప్పితే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది తప్ప వేరేదేమీ లేదు. షర్మిల వేరు, జగన్ వేరు కాదు, ఇద్దరు ఒకటే. వాళ్ళిద్దరికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అంటే మనం చూసుకుంటే కనుక షర్మిల కొడుకు వివాహానికి సంబంధించి పత్రిక ఇచ్చేందుకు జగన్ వద్దకు వెళ్ళారు. జగన్ వద్దకు వెళ్ళిన తర్వాత సుమారుగా అరగంట సేపు అయితే మంతనాలు చేశారు. అరగంట సేపు మంతనాలు చేయవలసిన అవసరం ఏముంది? దానికోసం ఎట్టి పరిస్థితుల్లో షర్మిల్ని జాతీయ స్థాయిలో ఏ పదవులన్నా ఇవ్వండి, ఈ దేశవ్యాప్తంగా ఏ పదవులన్నా ఇచ్చి ఎక్కడైనా తిప్పండి. షర్మిలను తిప్పుకుంటే ఇబ్బంది లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మాత్రం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అంతటి స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరా? ఎందుకు షర్మిలకి ఇంత పదవులు ఇచ్చే ఆ యోచనలో కేంద్రం ఆలోచిస్తుందని, కాంగ్రెస్ కేంద్రం ఆలోచిస్తుందని చెప్పైతే ఘాటైన వ్యాఖ్యలు అయితే మాత్రం చేశారు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక మోడీ జగన్ వెనకాల, సోనియా గాంధీ వెనకాలేమో షర్మిల, ఇద్దరు కూడా రెండు దారులు వెళ్ళి ఇద్దరు వెనకాల వెళ్తున్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా సరే ఇద్దరు సేఫ్ ఉండే విధంగా సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పి మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. మరొక 4 రోజుల్లో అంటే షర్మిలకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ బాధ్యతలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అప్పచెప్పే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇదే సమయంలో షర్మిలపై వ్యతిరేకంగా అసమ్మతి వర్గం అయితే మాత్రం కొంత కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా షర్మిలకి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పచెప్పరా? అప్పచెప్పితే కనుక అంటే షర్మిలకు వ్యతిరేకంగా ఉన్న వర్గం కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, బయటకు వస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ షర్మిలపై ఘాటైన వ్యాఖ్యలు మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా చేసినట్టయితే మాత్రం తెలుస్తుంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ సతీష్.